రేణిగుంటలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఉత్సాహంగా జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు శంకరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు. వృత్తిరీత్యా వేర్వేరు హోదాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు ఈ వేడుకకు తరలి రావడం ప్రస్తుత విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల పట్ల విద్యార్థులు తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఉపాధ్యాయులకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ కలిగిన పౌరులుగా ఎదగాలని ఉపాధ్యాయులు విద్యార్థులను ఆశీర్వదించారు. 2026 సంవత్సరానికి గాను 10వ తరగతి విద్యార్థులకు రేణిగుంట బాయ్స్ ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి మన పూర్వ విద్యార్థులైనటువంటి జబ్బారన్న గారు, మరి మోహన్ అన్న గారు, జూలియస్ రాజు గారు అందరూ కూడా పాల్గొని పిల్లల్ని ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు జరుపుకుంటున్నాము. 8-9 తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం ఇస్తారు. ఈ వీడ్కోళ్ళలో వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని వాళ్ళు కోరుకుంటూ వీళ్ళకు మంచి సూచనలు ఇవ్వమని చెప్పేసి పెద్ద పిల్లల్ని అడుగుతున్నారు. దాని గురించి ఈరోజు రేణిగుంట బాలుర ఉన్నత పాఠశాలలో 10th క్లాస్ ఎగ్జామినేషన్ పోతున్న సమయంలో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి పూజా కార్యక్రమంలో మరి పూర్వ విద్యార్థులైనటువంటి జబ్బార్ సార్ అయితేనేమి, మోహన్ గారు పాల్గొని మరి టీచర్స్ కూడా అందరూ పాల్గొని వారికి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. పిల్లలు మంచి భవిష్యత్తు ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మరియు పిల్లల కుటుంబానికైతేనేమి, స్కూల్కి అయితేనేమి అలా మంచి పేరు తేవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పూజా కార్యక్రమాలను మన హెడ్ మిస్ట్రెస్ మేడం గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. పిల్లలు స్కూల్కి ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు పూజ చేసుకొని దేవుని భయభక్తులు కలిగి వారికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని మేడం గారు కోరుకొని వాళ్ళని ఆశీర్వదించారు. చాలా సంతోషమైన విషయం. మరి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ను అరేంజ్ చేసినటువంటి హెడ్ మిస్టర్కు, టీచర్లందరికీ అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్.